ఇండియాలో ఉండే ప్రతి భారతీయుడు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అమెరికాలో కాలు పెడితే చాలు బ్రతుకు ధన్యమైపోతుందనుకుంటాడు. అక్కడికి వెళ్లి విలాసవంతమైన జీవితంతో పాటు అక్కడ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకుంటాడు. అలాగే అమెరికా కూడా టాలెంట్ ఉండేవారిని అక్కున చేర్చుకుంటుంది, మెరిట్కు పెద్దపీట వేస్తుంది. అలాగే ప్రస్తుతం అమెరికాలో ఇండియన్స్ హవా నడుస్తోంది. అమెరికాలో టాప్ ఐటీ కంపెనీల సీఈఓలు ఇండియన్స్ అన్న విషయం జగమెరిగిన సత్యం. అలాంటిది మరి సడన్ గా ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిచిన వెంటనే అమెరికన్ల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికన్లు తమ మాతృదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. దీనికి కారణం రాజకీయ విభేదాలతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వెంటనే చాలా మంది అమెరికాను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికాలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విదేశాల్లో పనిచేస్తున్న అమెరికన్లు తమ వీసా గడువును పొడిగించుకుంటున్నారు. ట్రంప్ ఘన విజయం సాధించిన వెంటనే అమెరికన్లు వెంటనే యూరోప్, కెనడా, మెక్సికోలకు వలస వెళ్లాలనుకుంటున్నారు. అమెరికన్లు ఇతర దేశాలకు వలస ఎందుకు వెళ్లాలనుకుంటున్నారంటే వీరంతా తమను తాము లిబరల్స్ లేదా ఉదారవాదులుగా భావిస్తుంటారు. కాబట్టి తాము ట్రంప్ పరిపాలనలో ఉండలేమని భావిస్తున్నారు. కాగా ట్రంప్ అధికారంలోకొచ్చిన వెంటనే వలసదారులపై కొరడా ఝుళిపిస్తానంటున్నారు. దీంతో పాటు అబార్షన్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తానని మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. ట్రంప్ ప్రకటనతో అమెరికాలో గర్భ నిరోధక పిల్స్ అమ్మకాలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. అయితే దేశం నుంచి ఎంతమంది ఇలా వలస వెళ్లాలనుకుంటున్నారో ఖచ్చితమైన సమాచారం మాత్రం తెలియదు. అయితే న్యూయార్క్ టైమ్స్, యుఎస్ఏ టుడే మాత్రం ప్రస్తుతం ఆన్లైన్లో ట్రెండింగ్ మాత్రం ఇదే కొనసాగుతుందని వెల్లడించాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 2016లో ట్రంప్ హిల్లరీ క్లింటన్ను ఓడించి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇదే మాదిరిగా వలసలు కొనసాగాయి. ఈ ట్రెండ్ను అమెర్ ఎగ్జిట్ అని పేరు పెట్టారు. అయితే 50% మంది అమెరికాను వీడడానికి ప్రధాన కారణం రాజకీయ కోణమే అని చెబుతున్నారు. 2016లో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు కాలిఫోర్నియా నుంచి జస్టిన్ నెప్పర్ అనే వ్యక్తి పోర్చుగల్ కు వలస వెళ్లారు. అదే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అమెరికాలో రాజకీయాలు కలుషితమయ్యాయని చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లాలనుకుంటున్నారని యుఎస్ఏ టుడే వెల్లడించింది. ట్రంప్ విధానాలు విషాదాన్ని మిగిల్స్తాయని, దాని ప్రభావం తమపై ప్రత్యక్షంగా ఉంటుందని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు. అమెరికాలో కొంతమందికి ద్వంద్వ పౌరసత్వం ఉంది. ట్రంప్ పగ్గాలు చేపట్టడానికి ముందే కేరిబియన్ నేషన్స్, ఆంటిగ్వా లేదా బార్బడాస్ వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. అమెరికాలో ఎన్నికలు మొదలు కాగానే చాలా మంది అమెరికన్లు ఇతర దేశాలకు వలస వెళ్లారు. మరికొంతమంది మాత్రం కంపెనీలు పెద్ద ఎత్తున లే ఆఫ్లు ప్రకటించడంతో పాటు ప్రమోషన్లు లేకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా ఉందని దేశం విడిచిపోతున్నారు. ప్రస్తుతం అమెరికా సోషల్ మీడియాలో అమెర్ ఎగ్జిట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ హ్యాండిల్లో పెద్ద ఎత్తున పోస్టులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ట్రంప్ ఘన విజయం సాధించిన వెంటనే చాలా మంది అమెరికా నుంచి కెనడా లేదా ఫిన్లాండ్ వెళ్లడం మేలని, అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. ఈ హ్యాండిల్లో ట్రాన్స్జెండర్స్ కు, హోమోసెక్సువల్ ఎక్కడ హక్కులు మెరుగ్గా ఉన్నాయో ఆ దేశాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అలాగే దేశం నుంచి నిష్క్రమించడం గురించి కూడా ఎక్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన ప్రాణాలకు ముప్పుందని ఓ మహిళ చెప్పుకొచ్చింది. తాను తన భర్త గత 30 ఏళ్ల నుంచి ఎన్నికల్లో ఓటేస్తున్నామని, అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ లాంటి డిక్టేటర్ పాలనలో తాము ఉండలేం, అందుకే అమెరికాకు గుడ్ బై చెబుతున్నా. అమెరికా అంటే తమకు ప్రేమే, అయితే ట్రంప్ అంటే తమకు భయమని ఎక్స్లో ఓ మహిళ పోస్టు పెట్టారు. అమెరికాలో పరిస్థితులు సరిగ్గా లేవని కొంతమంది ఏడాది అక్టోబర్లోనే సిసిలీ వెళ్లిపోయారు. వెళ్లిన వారు తిరిగి వస్తారా అని ప్రశ్నిస్తే ఇక తిరిగొచ్చే ప్రసక్తే లేదంటున్నారు. మరోమారు ట్రంప్ కు పగ్గాలిచ్చారంటే పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తోందని చెబుతున్నారు. అమెరికాతో పోల్చుకుంటే యూరోప్ రాజకీయాలు అంత దారుణంగా లేవు. ప్రజల్లో చీలిక తెచ్చే రాజకీయాలు ఇక్కడ కనిపించడం లేదని చెబుతున్నారు. అయితే చాలా మంది యూరోప్ వెళ్లడానికి ప్రధాన కారణం అక్కడి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 162 దేశాల్లో అమెరికా 131 ర్యాంక్ లో ఉంది. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు.
కొంతమంది మహిళలు అబార్షన్ బ్యాన్ చేస్తారేమో అంటూ వాషింగ్టన్ నుంచి కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు వెళ్లారు. అయితే కెనడాకు చెందిన టాక్స్ అండ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ అమెరికన్లకు ద్వంద్వ పౌరసత్వం ఇప్పించడానికి సహకరిస్తున్నారు. అమెరికన్ క్లయింట్లు ట్రంప్ వచ్చిన వెంటనే సమాజంలో చీలికలు ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. దీంతో పాటు ఒక తెగపై ఇంకో తెగ ద్వేషం పెంచుకోవడం, గన్ వైలెన్స్, ఎల్జీబీటీక్యూ హక్కులు కాలరాయడం, దీంతో పాటు ట్రంప్ నిరంకుశంగా పాలించే అవకాశాలున్నాయన్న భయం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ పాలనలో నిజమైన ప్రమాదం ముంచుకొస్తుందని ప్రజలు భయపడుతున్నారు. అమెరికాను వీడాలనుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చాలా మంది గూగుల్ సెర్చ్లో ఏ దేశం వెళితే మంచిదని సలహా అడుగుతున్నారు. ప్రస్తుతం గూగుల్ సెర్చ్లో మూవింగ్ టు కెనడా, మూవింగ్ టు న్యూజిలాండ్, మూవింగ్ టు జర్మనీ ఇతర దేశాల ట్రెండింగ్ కొనసాగుతోంది. వారిలో చాలా మంది యూరోప్కు ఎలా వెళ్ళాలి, పోర్చుగల్ ఎలా వెళ్లాలని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యూరోప్లో ఉండేవారు అమెరికన్లను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అయితే యూరోప్కు చెందిన వారు ట్రంప్ గెలిచాడని అమెరికన్లు దేశం వీడుతున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. అయితే యూరోప్లో అడుగు పెట్టాలంటే సరైన వీసా కావాలి. అది అమెరికన్లైనా ఇతర దేశాలకు చెందిన వారైనా చెల్లుబాటయ్యే వీసా ఉండాలి. ఇక యూరోప్ వీసా రావాలంటే దీర్ఘకాలం పాటు వేచి చూడాల్సిందే అంటూ పలువురు ఎక్స్లో పోస్టు పెడుతున్నారు. చాలా మంది అమెరికన్లు యూరోప్కు వలస వెళ్లాలనుకుంటున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని ప్రతి దేశంలోని పౌరుడు చివరి మజిలీ అమెరికాని భావిస్తుంటారు. మరి అదే అమెరికన్ ఇప్పుడు ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కడ మెరుగ్గా ఉంటాయో అక్కడికి వెళ్దామనుకుంటున్నాడు. దీంతో పాటు రాజకీయ కోణం కూడా ఉంది. ట్రంప్ నిరంకుశ పాలనలో బ్రతకలేమని దేశం విడిచిన వారు కొంతమంది ఉన్నారు. మరి ఇండియా నుంచి ప్రాణాలకు తెగించి అమెరికా వెళ్లేవారు 1కి 2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. చాయిస్ ఈజ్ యువర్స్.